ఫ్రెండ్స్ 200 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన ఒక నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 2 బిల్డింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఎంట్రన్స్లో అయితే ఉన్నాం అనమాట. ఈ బిల్డింగ్ ప్లానింగ్ వచ్చేసరికి మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి ఎంట్రన్స్ వాల్ కూడా చూడండి, మంచి వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగిందనమాట వీళ్ళు డిజైన్ పర్పస్ కింద. ప్రజెంట్ అయితే మనం బయట అయితే ఉండడం జరిగిందనమాట. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి మనకి పార్కింగ్ టైల్స్కి అయితే తీసుకోలేదు, వీళ్ళు గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. రైట్ సైడ్లో వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బైక్ పార్కింగ్స్, అంతేకాకుండా గార్డెన్ అది పెంచుకునే విధంగా వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ సైడ్స్ మనకి ఎంట్రన్స్ వాల్ అయితే చూడండి ఫ్రెండ్స్, మనకి స్ట్రెచబుల్లోనే గ్లాసీ వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగిందనమాట. అంతేకాకుండా వాటి గ్యాప్స్ మధ్యలో కూడా వీళ్ళు ఇక్కడ గోల్డ్ స్టిప్స్ అయితే అంటించడం జరిగింది. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి అన్ఫినిష్డ్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకొక 1 మంత్లో అయితే ఫుల్గా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తారనమాట. ఇక్కడ మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్ కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా ఈస్ట్ సైడ్ మనకి 4 feet సెట్ బ్యాక్ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు వాడిన మెటీరియల్ కానీ వీళ్ళు వాడిన క్వాలిటీ కూడా చాలా బాగా అయితే, మంచి క్వాలిటీ అయితే వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేశారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఎంట్రన్స్లో మనం హాల్ అయితే ఉన్నాం చూడండి ఫ్రెండ్స్. హాల్ కూడా మనకి చాలా పెద్దగా విశాలంగా అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ రైట్ సైడ్లో మనకి టీవీ యూనిట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి దేవుడి గది అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈశాన్యంలో ఎంట్రన్స్లో. వీళ్ళు ఇక్కడ సీలింగ్ అండ్ యూపీవీసీ సీలింగ్స్ అయితే కాంబినేషన్లో అయితే వీళ్ళు ఇక్కడ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో చూడడం వల్ల కొత్తగా ఎవరైనా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కూడా ఎక్కడ ఏ మెటీరియల్ వాడితే బాగుంటుంది అని కూడా వాళ్ళకి కూడా ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అయితే సపరేట్గా తీసుకోవడం జరిగింది. అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మొత్తం అంతా కూడా కిచెన్. ఇది కిచెన్ కూడా చూడండి ఫ్రెండ్స్, పెద్దగా మనకి రెక్టాంగిల్ షేప్లో అయితే రావడం జరిగిందనమాట. ప్లాట్ఫామ్ కానీ, అంతేకాకుండా వీళ్ళు వాడిన వాల్ ర్యాక్స్ కానీ అన్నీ కూడా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఎంత సామాన్ ఉన్నా సరే ఇక్కడ పట్టేంత విధంగా అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి చూడండి బార్డర్ టైప్లో అయితే వుడ్ ఫినిషింగ్ లుక్తో అయితే వీళ్ళు ఇక్కడ బార్డర్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. మొత్తం అంతా కూడా టైల్స్కి బార్డర్ అంతా కూడా బ్లాక్ బార్డర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ టైల్స్ విషయానికి వచ్చేసరికి మనకి స్టోన్ ఫినిషింగ్ లుక్తో అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. గ్లాసీలో అయితే ఉండడం జరిగిందనమాట. ఈ వాల్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా పేపర్ వర్క్ అయితే చేయించారు వీళ్ళు ఇక్కడ. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. దీనికి ఎంట్రన్స్ గుమ్మం కూడా మనకి గ్రానైట్ గుమ్మం అయితే వీళ్ళు ఇక్కడ తీసుకున్నారు. అంతేకాకుండా ఈ బెడ్రూమ్కి వీళ్ళు వాడిన టైల్స్ కూడా చూడండి, మొత్తం అంతా వుడ్ ఫినిషింగ్ లుక్తో అయితే స్ట్రెచబుల్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు కదా, యూపీవీసీ సీలింగ్ అయితే మనకి పెట్టడం జరిగింది. బిల్డింగ్ మనకి మొత్తం అంతా కూడా సింగిల్ కోటింగ్ పెయింటింగ్ అయిన తర్వాత చాలా అందంగా అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా వీళ్ళు ఇక్కడ విండోస్కి చూడండి టైల్స్ ఫ్రేమింగ్ అయితే అంటించడం జరిగిందనమాట. అంతా కూడా బ్లాక్ ఫినిషింగ్ లుక్తో అయితే ఉంటుందన్నమాట, గ్లాసీ. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడైతే రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి బాత్రూమ్ స్పేషియస్గా అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ మంచి సూప్ కంబోర్డ్ అయితే కంపెనీది అయితే వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ట్యాప్స్, అంతేకాకుండా అయితే వేయాలన్నమాట. అంతేకాకుండా డోర్స్ అయితే ఫిట్టింగ్ అయితే చేయాలి. అంతే, వర్క్స్ అయితే పెద్దగా ఏమి లేవు, అన్నీ కూడా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉండడం జరిగింది. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రైట్ సైడ్లో విండో అయితే తీసుకోవడం జరిగిందనమాట. మనకి వెంటిలేషన్ పరంగా చూసుకుంటే మనకి ఏ రూమ్లోకి వెళ్ళినా సరే వెంటిలేషన్ అయితే చాలా బాగా అయితే రావడం జరిగింది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏ రూమ్లో ఉన్నా సరే వెంటిలేషన్ వచ్చే విధంగా అయితే మన హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఎక్కడ కూడా వాస్తుకి లోటు లేకుండా పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకి అవుట్ సైడ్ వాల్ కూడా చూడండి, మనకి 9 inches వాల్ అయితే అవైలబుల్గా వీళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి సౌత్ సైడ్ సెట్ బ్యాక్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సౌత్ సైడ్ మనకి 2 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట. మనకి అంతేకాకుండా వెస్ట్ సైడ్ కూడా మనకి 2 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ బిల్డింగ్ మనకి 200 గజాల్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. కాస్ట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు 78 lakhs అయితే చెప్తున్నారు. ఫైనల్ రేట్ అయితే ఏం కాదు, నెగిషియబుల్ అయితే ఉంటుందన్నమాట.
ఇక్కడ మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఇక్కడైతే తీసుకున్నారు. ఇది కూడా మనకి వెస్ట్రన్ కబోర్డ్లో అయితే తీసుకోవడం జరిగిందనమాట ఫ్రెండ్స్. స్టెప్స్ కింద అయితే రావడం జరిగింది. ఎంట్రన్స్ కూడా చూడండి మనకి యూపీవీసీ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వాటర్ ప్రూఫ్ సీలింగ్. ప్రజెంట్ అందరూ కూడా ఇదే ట్రెండింగ్గా వాడుతున్నారు అనమాట. ఒకసారి పైన కూడా చూపిస్తాను మీకు ఎలా ఏ కాలమ్ సైజ్ అయితే ఇక్కడ వీళ్ళు యూజ్ చేశారు అన్నది. టాప్ వ్యూలో అయితే మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఏలూరులో అయితే అవైలబుల్గా ఉంది. ఇక్కడ వీళ్ళు అడుగు 9 కాలమ్స్ అయితే వీళ్ళు ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి 1000 లీటర్స్ ట్యాంక్ కూడా వీళ్ళు ఇక్కడ సిమెంట్ ట్యాంక్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్ చాలా నమ్మకమైన సంస్థ.